హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, చాలా రోజులైపోయింది కదా! నేను వీడియో అయితే పోస్ట్ చేసి. అంటే పిల్లలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాలేకుండా వచ్చిందండి. ఇంకా వాళ్ళిద్దరికి తగ్గిన తర్వాత నాకైతే వచ్చిందనమాట. సో, అందుకనే నేనైతే వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ గౌతమ్‌కి 7 డేస్ బాలేదండి. సరే గౌతమ్‌కి 7 డేస్ తర్వాత కొంచెం తనకి తగ్గిన తర్వాత వాడు స్కూల్‌కెళ్ళాడు. ఇంకా అదే రోజు ఈవినింగ్ భూమికి ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా తనతో 7 డేస్ ఎగ్జాక్ట్‌గా 7 డేస్ అన్నమాట. సో, భూమికి మళ్ళీ 7 డేస్ బాలేకుండా వచ్చింది. ఇంక తను రికవరీ అయ్యి వాళ్ళ స్కూల్‌లో ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే అయిందనమాట. సో, ఇంకా ఆ హడావిడిలో అంతా ఉండి ఇంకా పిల్లలతో అయిపోయిందండి. తర్వాత నాకు బాలేదనమాట. సో, ఇంకా అలా డేస్ అన్నీ అలా గడిచిపోయినియి. ఇంక ఈరోజైతే ఇంకా మా వారు రేషన్ తీసుకొచ్చారనమాట. సో, పప్పులన్నీ ఫస్ట్ తెచ్చిన వెంటనే నేను ఎండలో అయితే పెట్టుకుంటానండి. ఇంక ఇప్పుడు ఏంటంటే అన్నీ నిండుకున్నాయి గాబట్టి, ఆ గ్లాసులన్నీ, జార్స్ అన్నీ కూడా క్లీన్ జేసి ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఇంక అప్పుడప్పుడు క్లీన్ జేస్తానండి. మంత్‌కి వన్స్ అయినా క్లీన్ జేసి పెట్టుకుంటాను. ఏంటంటే ఇలా పప్పులన్నీ కూడా ఇలా ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా పురుగు పట్టవన్నమాట. నేను ఒకదాని తర్వాత ఒకటి అంటే ఎండలో పెట్టుకుంటానండి. సో, ఇప్పుడైతే ఒక 5 రకాలు పెట్టాను గదా! సో, ఇవన్నీ జార్స్‌లో వేసిన తర్వాత మిగిలినవి కూడా ఎండలో పెట్టుకుంటూ ఉంటాను. ఇంకిలా మొత్తం క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంకా గోంగూర పప్పు అయితే చేద్దామని చెప్పి ఒక టీ గ్లాస్ కందిపప్పు, ఇంకా దాంట్లో ఒక పావు కప్పొచ్చేసి నేను పచ్చెనపప్పు అయితే వేసుకున్నాను. అంటే అత్తయ్య చెప్పారనమాట. పచ్చెనపప్పేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందమ్మా పప్పులో అని జెప్పి, సరే ట్రై చేద్దామని వేశాను. ఇంకా గోంగూరైతే నీట్‌గా కడిగి పెట్టేసుకున్నాను. ఒక 4 కట్టలనమాట చిన్న చిన్నవి. అవన్నీ కూడా కడిగి పెట్టేసుకున్నాను. టమాటోస్ ఏమో పెద్దవి ఒక 3 తీసుకున్నాను. అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. నేను నార్మల్‌గా ఏంటంటే గోంగూరతో అసలు కర్రీస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాదండి. ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా ఫ్లాప్ అయిపోద్దనమాట. అయితే కారం సరిగ్గా ఎయనేమో అనిపిస్తూ ఉంటుంది. పులుపొచ్చేస్తూ ఉంటుందనమాట. సో, ఈసారి పప్పులో అయితే వేసుకుందాం. నాకు చాలా ఇష్టమైనది గోంగూరండి. కానీ అదే కుదరదు. ఎందుకో తెలీదు. సో, అందుకని చెప్పి ఈరోజు కొంచెం జాగ్రత్తగా అయితే వేస్తున్నాననమాట. సో, పప్పులో టమాటోసు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిపాయలు, కొంచెం కల్లుప్పయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే మనం పసుపు, ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. అయితే గోంగూర చాలా పులుపు ఉంటుంది గదండీ! సో, అందుకని మనం కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలనమాట. లేదనుకోండి ఖచ్చితంగా మనకి ఏంటంటే టేస్ట్ అనేది పాడైపోతుందనమాట. సో, అందుకని కారం అయితే చాలా కరెక్ట్‌గా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ ఫుల్ అయితే వేసేసాను. ఇంక వేసేసి మూతైతే పెట్టేసుకొని మనం మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 విజిల్స్ వస్తే మనకి పప్పనేది చక్కగా ఉడికిపోతుందనమాట. నేనేంటంటే పప్పుని నానబెట్టుకుంటే 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. నానబెట్టుకోలేదు, టైం లేదని చెప్పి ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 విజిల్స్ అయితే ఉడికిస్తే మనకు చాలా మెత్తగా ఉడికిపోతుంది. అయితే ఈ గోంగూర పప్పుకి పప్పనేది అంత మెత్తగా ఉడకకూడదండి. కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే బావుంటుందనమాట. మరి మెత్తగా పేస్ట్‌లా చేసేసామనుకోండి సాంబార్ చేసినట్టు బాగోదనమాట. ఇంకిక్కడొచ్చేసి అది స్టవ్ మీద పెట్టేసాం కదా! ఇంకిప్పుడైతే మనం గోంగూరనైతే కొంచెం కట్ చేసి ఉడకపెట్టుకుందాము. ఏంటి ఇలా సెపరేట్‌గా చేయడం వల్ల టేస్ట్ ఇంకా బావుంటుందనమాట. రెగ్యులర్‌గా అయితే నేను గోంగూరని పప్పులోనే వేసేసి ఉడికిచ్చేస్తాననమాట. అలా అయితే పప్పు ఉడకదు. కొంచెం అంటే టైం తీసుకుంటుందనమాట. సో, అందుకని ఇలా సెపరేట్‌గా అయితే ఉడికిచ్చి కలుపుకుందాం అని చెప్పి ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం గోంగూరనైతే నీట్‌గా కట్ చేసేసుకొని వేసేసుకుందాము ఈ కడాయిలో. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ పడతాయండి ఇందులో. ఎందుకంటే మనకి కారం ఎక్కువేస్తేనే బావుంటుందని చెప్పాను గదా! సో, పచ్చిమిర్చినైతే నేను 5 అలా తీసుకున్నాను. పచ్చిమిర్చి దీంట్లో కొంచెం ఉప్పయితే వేసి, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసి మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకిలా చేసామనుకోండి, కట్ చేసి వేసామనుకోండి, మనం సెపరేట్‌గా దీన్ని రుబ్బాల్సిన అవసరం లేదు. అంటే నార్మల్‌గా చాలామంది ఏంటంటే పప్పు గుత్తితో బాగా మెదుపుతారు గదా! లేదంటే కొంతమంది మిక్సీ చేస్తూ ఉంటారు. సో, ఇలా కట్ చేసి వేసుకున్నామనుకోండి, మనకు ఆ 2 అవసరం లేదు. జస్ట్ గరిటెతో మనం ఇలా తిప్పేసుకున్నామనుకోండి, చాలా ఈజీగా మనకి స్మాష్ అయిపోద్దనమాట. మనకేంటంటే ఒక ఈజీ ప్రాసెస్. పిల్లలు ఏవైనా ఆకుకూరలు తినరనుకోండి,
మనం పప్పునైతే యూజ్ చేసుకోవాలన్నమాట. తోటకూర పప్పు, గోంగూర పప్పు, దోసకాయ పప్పు, సొరకాయ పప్పు ఇలా అన్ని వెజిటేబుల్స్ అందులో వేసేస్తాను నేను. వీక్‌కి ట్వైస్ అయినా పప్పు వండుతానండి. ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది కదా! సో, అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. గౌతమ్ అయితే గ్రీన్ పప్పు వద్దని ఏడుస్తాడు. కానీ అందులో కొంచెం నెయ్యి వేసుకొని పెట్టాననుకోండి చాలా ఇష్టంగా తినేస్తాడన్నమాట. సో, ఇప్పుడు చూసారా స్టవ్ మీద పెట్టేసుకున్నాను కదా కడాయి. ఈలోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇంకా చాలా రోజులయిపోయిందండి ఇంటి గురించి పట్టించుకొని అసలు క్లీనింగ్ అవన్నీ మర్చిపోయాననమాట. అంటే ఇంకెక్కడివక్కడ అలా ఉన్నాయి. సో, ఇంక ఈరోజు ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ వంట చేసేసాననుకోండి, టెన్షన్ ఉండదు కదా! పక్కన పెట్టేసుకొని ఇంక నిదానంగా పని చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ కిచెన్ వరకు క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే మనం వంట చేయాలంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ రావాలి కదా! సో, ఇదైతే కిచెన్ నీట్‌గా ఉంటేనే కదా వస్తుంది మనకి. అందుకని ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకా గోంగూర చూసారు కదా! అయితే గోంగూర మెత్తగా అయిపోయింది గానీ, ఇంకా పచ్చిమిర్చి అస్సలు చూసారా మగ్గలేదు. ఇంకొంచెం టైం పడుతుందనమాట మనకి. సో, సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకొని మనం ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. మా డ్యాడీకి గోంగూర పప్పు అంటే చాలా ఇష్టమండి. వాళ్ళ అక్క చాలా చేసేవారనమాట. చెప్తూ ఉంటారు. ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. బొరబాటి, బంగాళదుంప ఫ్రై, ఇంకా గోంగూర పప్పు వాళ్ళ అక్క చాలా చేసేవాళ్ళంట. అంటే నాకు కూడా గుర్తుందండి. మా బాప్ప అని పిలుస్తాం అనమాట మేము మా డ్యాడీ వాళ్ళ అక్కని. మా ఇంటి దగ్గరలోనే వాళ్ళు ఉండేవాళ్ళనమాట. అసలు చాలా బాగా చేసేవాళ్ళండి. అసలు ఏం చేసినా టేస్టీ ఉండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతి సండే మా డాడీ నీటి తీసుకొచ్చేవాళ్ళనమాట. అంటే మేము ఉండే ఇంటికి వైజాగ్‌లో. అప్పుడేంటంటే మా బాపే మాకు వండి పెట్టేవాళ్ళనమాట చిన్నప్పుడు. చాలా టేస్టీగా వండేవాళ్ళనమాట మా బాపయితే. సో, ఇప్పుడు చూసారా ఈ మ మనం గరిటెతోనే స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోయింది చూసారా? సో, ఇప్పుడేంటంటే మనం కుక్కర్ మూత తీసి పప్పంతా కూడా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పప్పు పప్పుగా ఉన్నా కూడా బానే ఉంటుంది. మళ్ళీ ఈ గోంగూర అనేది యాడ్ చేసి మనం ఇంకొంచెం ఉడికిస్తాం గదా! ఉడికిపోతుందనమాట. సో, కొంచెం గరిటెతో మెదుపుకుంటే సరిపోతుంది మనకి. ఇంకిది గరిటెతో కొంచెం సేపు స్మాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం గోంగూర అయితే రెడీగా పెట్టుకున్నాం కదా! సో, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మనం ఇందులో సాల్ట్ వేసాం, అందులో సాల్ట్ వేసాం కదండీ! సో, జాగ్రత్తగా సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. నాకు తెలిసి సరిపోతుంది కరెక్ట్‌గా. సో, ఇంకిది కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని అయితే కాసేపు ఉడికించుకోవాలండి. ఇంకిది ఉడికేలోపు మనం తాలింపుకు కావాల్సినవన్నీ కూడా రెడీగా పెట్టుకుందాము. సో, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇందులో ఏంటంటే నాకు వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా ఇష్టమండి. ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం. సో, అందుకని ఎక్కువ వేసుకుంటాను. తాలింపులో చాలా బావుంటుంది. సో, గిన్నె అయితే చిన్నదయిపోయిందనమాట. సో, పప్పు ఉడుకుతూ ఉంది. ఇంకిది సిమ్‌లో ఉండంగానే మనం తాలింపయితే వేసుకొని, తాలింపు వేసాక కూడా ఒక 2 మినిట్స్ పాటు మనం ఆన్‌లోనే ఉంచాలండి స్టవ్. అప్పుడు తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు పట్టుకుంటుంది. చాలా బావుంటుంది. సో, ఇంక మనం ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో ఆయిల్ బాగా వేడయిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. పప్పులో నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టమండి నాకు. గౌతమ్‌కి, నాకు ఇద్దరికీ ఇష్టం. భూమి ఏమో అంత ఇష్టంగా తినదు. కానీ బలవంతంగా పెడతాననమాట. సో, ఇక్కడైతే ఆయిల్ కాగిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని, ఈ పోపులన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం ఇంగువ, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా తాలింపు అనేది ఫ్రై చేయాలి. పప్పు వండడం ఒక ఎత్తయితే తాలింపు పెట్టడం ఒక ఎత్తనమాట. తాలింపు ఎంత టేస్టీగా పెడితే మనకి పప్పు అంత టేస్టీగా ఉంటుందనమాట. సో, ఇప్పుడైతే చూసారా ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. అలా అని మాడకూడదు. కొంచెం జాగ్రత్తగా మనం అయితే తాలింపు అయితే వేసుకోవాలి. సో, ఇవన్నీ వేసేసి మనం పప్పులో యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగొచ్చింది. సో, మీరు కూడా ట్రై చేయండి.
ఇంకా వంట చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా ఫస్ట్ స్టవ్ దగ్గర అంతా కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాను మొత్తం కూడా. ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదండి, నేను ఫాస్ట్ గా చేసుకోవాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా అవన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేసేసుకొని ఎండలో పెట్టేసి, ఇంకా బాదము, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్ అన్ని కూడా స్టవ్ దగ్గర పెట్టుకున్నాను పక్కన. అంటే గుర్తుంటాయి కదా, అవి నానబెట్టుకోవడం మర్చిపోతున్నానండి. సో అందుకని దగ్గర పెట్టుకుంటే గుర్తుంటాయి అని చెప్పేసి అక్కడ పెట్టుకున్నాను. సో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఆ డబ్బాల పైన నేమ్స్ కూడా రాశాను అనమాట, షుగర్, సాల్ట్ అని చెప్పి. అంటే కిచెన్ లో అప్పుడప్పుడు మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, సో తనకు కూడా ఈజీగా ఉంటుంది, ఏది ఎక్కడ తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ పెట్టాను. సో నా బర్త్డేకి అయితే మా చిన్నన్నయ్య చిన్నదిన నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. నైట్ 2 o'clock వచ్చారనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మ్యారేజ్ కి వస్తున్నాం అని చెప్పారు. అయితే అన్నయ్య వదిన ఏం చెప్పారంటే నాతో, రాలేంగా ఏమనుకోద్దు, అసలు కుదరదు అని చెప్పారనమాట. అయ్యో అవునా అనుకుని ఫీల్ అయ్యాను నేను. కానీ 2 o'clock వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నేను పెద్దగా బర్త్డేస్ ఏం సెలబ్రేట్ చేసుకోనండి. నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేస్ అన్ని కూడా మా అన్నయ్య వాళ్ళు సెలబ్రేట్ చేసినవి నాకు బాగా గుర్తు. సో ఈసారి కూడా వీళ్ళు వచ్చా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నార్మల్ గా రాకపోతే నేను ఏం చేయనండి, ఇంట్లో ఏదో వండుకుంటాం అలా స్పెండ్ చేస్తాం అంతే తప్ప ఇంక బయటకి ఇక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు. ఇంక ఈసారి అయితే మా డాడీ, మా అన్నయ్య, వదిన అందరూ ఉన్నారు. నా ఆనందానికి అయితే అసలు అవధులు లేవన్నమాట. ఇంకా పిల్లలతో ఫుల్ సెలబ్రేషన్స్. ఇంకా కేక్ అయితే కట్ చేసేసాను. ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా లక్కీ విష్ణు వాళ్ళతో కాసేపు పెద్దన్నయ్య అందరితో వీడియో కాల్ మాట్లాడేసుకొని కాసేపు డాన్స్లన్నీ వేసుకొని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలు పడుకుని పోయారండి. గౌతమ్, ఆద్య, భూమి. ఎందుకంటే మార్నింగ్ నుండి వాళ్ళు బాగా ఆడుకున్నారు. అసలు ఎంత ఆడుకున్నారంటే చెప్పలేము అనమాట. అంత హ్యాపీగా ఆడుకున్నారు, అలసిపోయారు, ఇంకా పడుకున్నారు. సరే ఈరోజు సండే కదా, సండే మార్కెట్ తీసుకెళ్తా అన్నారు. సరే అని చెప్పి నేను, భవాని, మా వారు అయితే బయటకు వెళ్ళాము. ఇంకా చిన్న పిల్లలు పడుకున్నారు కదా, వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పేసి మేము ముగ్గురు అలా వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వెళ్ళి బయట అన్ని కూడా, సండే మార్కెట్ అంటే తెలుసు కదండి, చాలా ఉంటాయి బొమ్మలు. పిల్లలు వచ్చి ఉంటే మమ్మల్ని వాయిచ్చుండే వాళ్ళు, కాకపోతే వాళ్ళతో రాలేదు కాబట్టి మేము నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి అన్ని చూసుకుంటూ ఉన్నాము.
ఇవన్నీ చూసుకొని పానీపూరి అయితే తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. సో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.